దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం ఆయన పడిన తపన ఈ రోజుకి ప్రజలలో మనస్సులో చిరస్థాయిగా నిలిచారని జలదంకి మండల వైసీపీ కన్వీనర్ ఇస్కా మదన్ మోహన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన జలదంకిలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద మంగళవారం వైఎస్ఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు పాటుపడుతున్నారని 2029లో జరిగే ఎన్నికలలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుందామని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన ప్రజారంజకమన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్మెంట్ వంటి పథకాలు ప్రవేశపెట్టి వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తిప్పారెడ్డి, ఇందిరమ్మ, సురేష్, శేషారెడ్డి, రావిరెడ్డి, దేవరపల్లి మధురెడ్డి, వాకా శ్రీనివాసులు రెడ్డి, నీలపాటి మహేంద్ర, రాఘవేంద్ర, పేతూరు, దండ అనిల్, కమతం సుబ్బారావు, వైసీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎత్తులో ఉండేలా ఎడక మనకు అటావ పడుతున్నాయి కదా లేదు మా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడ భారీ ఎత్తున జరుపుకోవడం, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల కోసం ఆయన పడిన తపన, వీటన్నిటి కారణం ఆయన ఆశయ సాధనలో ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధించుకుంటూ పోతూ 2029 ఎలక్షన్లో మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా మన ఉదయగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి మేకపాటి రాజగోపాల్ని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నడుము బిగించి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసి 2029 ఎలక్షన్లో మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని కోరుతూ అందరికీ నా ధన్యవాదాలు. ఉదయగిరి శాసన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జలదంకి మండల పార్టీ అధ్యక్షులు ఇస్కా మదన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జలదంకి మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని ఘనంగా కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు చిరస్థాయిగా జనాల్లో నిలిచిపోవడమే కాకుండా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల్లో పూర్తిగా కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయినాయి. అనేక మంది పేద విద్యార్థులకు విద్యని, అదేవిధంగా పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి ఆరోగ్యాన్ని, అదేవిధంగా జలయజ్ఞం ద్వారా రైతులకి మేలు చేసి, అదేవిధంగా ఉచిత కరెంట్ ఇచ్చి రుణమాఫీ చేసి అందరితో కూడా మమేకమై పేద బడుగు బలహీన వర్గాలని అత్యున్నత స్థాయికి తీసుకుపోయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికి కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతాడని చెప్పి కోరుకుంటూ, ఆయన కొడుకైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనని 2029లో ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.